ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు. తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు. చదరపు గజం 14,500 రూపాయలు. ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. దీపం భక్తికి నిదర్శనం. అలాంటి దీపం చుట్టూ రాజకీయ రగడ రేగింది. తమిళనాడులో మొదలైన వివాదం దేశం మొత్తం చర్చకు దారితీసింది. తిరుపరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో డీఎంకే సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. అసలు ఓ దీపం చుట్టూ ఇంత వివాదం ఎందుకు రేగింది? కోర్టు చెప్పాక కూడా ప్రభుత్వం దేనికోసం మొండిగా మళ్లీ కోర్టు మెట్లెక్కింది. మద్రాస్ హైకోర్టులో స్టాలిన్ సర్కార్కు ఎదురుదెబ్బ. తిరుప్పరకుండ్రం కొండపై కార్తీక దీపానికి రూట్ క్లియర్. తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మదురైలోని తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభంలో కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. శాంతి భద్రతలు, కస్టమ్స్ అభ్యంతరాలను తిరస్కరించింది. ఆ స్తంభంలో దీపం వెలిగించొద్దని ఆగమ శాస్త్రంలో ఉన్నట్లుగా పిటిషనర్లు బలమైన ఆధారాలు చూపించలేకపోయారని డివిజన్ బెంచ్ తెలిపింది. దీపం విషయంలో తమిళనాడు ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను ధర్మాసనం తిరస్కరించింది. ఏడాదిలో ఒక్కరోజు ఆ స్తంభంలో దీపం వెలిగిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని స్టాలిన్ సర్కార్ చెప్పటం హాస్యాస్పదమని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అనవసరంగా రాజకీయం చేశారంటూ కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు ఆ దీపస్తంభం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చెందినదేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. తిరుప్పరకుండ్రంలోని అరుల్మేగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నిర్వాహకులకు కొండపై ఉన్న దీపస్తంభం దగ్గర కార్తీక దీపం వెలిగించుకునేందుకు అనుమతినిస్తూ డిసెంబర్ 1న సింగిల్ బెంచ్ ఉత్తర్వులిచ్చింది. దాంతో ఈ వివాదం పెద్దదయ్యింది. కొండపై ఉన్న హజ్రత్ సుల్తాన్ సికిందర్ దర్గాకు ఈ పురాతన రాతి దీప స్తంభం కేవలం 15 మీటర్ల దూరంలోనే ఉంది. దాంతో దానిపై కార్తీక దీపం వెలిగించొచ్చా లేదా అనే అంశం చుట్టూ కాంట్రవర్సీ రేగింది. డీఎంకే ప్రభుత్వం, ఇతర పిటిషనర్లు ఆచారం, శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు దీపస్తంభమున్న స్థలంపైన వాదనలు వినిపిస్తూ దీపం వెలిగించే ఆచారాన్ని వ్యతిరేకించారు. కోర్టు ఉత్తర్వులున్నా అక్కడ దీపం వెలిగించేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని పిటిషనర్ మళ్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో సిఐఎస్ఎఫ్ సిబ్బందితో వెళ్లి దీపం వెలిగించుకోవచ్చని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటికీ ఆలయం దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నిర్వాహకుల తరపున కార్తీక దీపం వెలిగించారు. దర్గా సమీపంలోని రాతి స్తంభంపై దీపం వెలిగించేందుకు హిందూ నేతలతో కలిసి పిటిషనర్ ప్రయత్నించగా తోపులాట జరిగింది. దాంతో కొండపై 144 సెక్షన్ విధించారు. ఈ ఘటన తరువాత సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం, పోలీసులు, దర్గా ప్రతినిధులు తమిళనాడు వక్ఫ్ బోర్డు, డివిజన్ బెంచ్ ని ఆశ్రయించాయి. దీపం వెలిగించాలని కోరుకునే భక్తులకు కోర్టు ఉత్తర్వులను అమలు చేయగలిగే చట్టపరమైన హక్కు లేదని, ఆర్టికల్ 226 అధికారాలను ఉపయోగించి చాలా కాలంగా ఉన్న ఆచారాన్ని మార్చలేమని డీఎంకే ప్రభుత్వం వాదించింది. అయితే ప్రభుత్వ అధికారులు, దర్గాతో సహా అప్పీలుదారులంతా ఆగమ శాస్త్రంలో దీపం వెలిగించడంపై నిషేధం ఉందని చూపించేందుకు బలమైన ఆధారాలు సమర్పించడంలో విఫలమయ్యారని ధర్మాసనం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యంతరాలను ఖండించింది. కార్తీక మాసంలో ప్రత్యేకమైన రోజున దేవస్థానం ప్రతినిధులు రాతి స్తంభంపై దీపం వెలిగిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పటం అంత నమ్మశక్యంగా లేదని తెలిపింది. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని అభ్యంతరం చెప్తేనే గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు పొలిటికల్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లటానికి ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయికి దిగజారదని ఆశిస్తున్నట్లు స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ డివిజన్ బెంచ్ కూడా తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభం దగ్గర దీపం వెలిగించుకునేందుకు రూట్ క్లియర్ చేసింది. ఏడాదిలో ఒక్కరోజు
తిరుపరకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభంలో దీపం వెలిగిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని స్టాలిన్ ప్రభుత్వం వాదించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్క దీపం వెలిగిస్తే ఇంత రాదంతం ఎందుకు? దీపం విషయంలో ఇంత డ్రామా దేనికోసం? కోర్టులు కూడా ఈ అంశాన్ని ఇంతలా సాగతీయాల్సిన అవసరం ఉందా? ఈ ఇష్యూని అనవసరంగా రాజకీయం చేస్తారా? తమిళనాడులో భక్తికి రాజకీయానికి మధ్య జరిగిన న్యాయ పోరాటంలో చివరికి ఆచారమే గెలిచింది. శతాబ్దాల సంప్రదాయం ఒకవైపు, ప్రభుత్వ నిబంధనలు మరోవైపు నిలవటంతో ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. తమిళనాడులోని మదురై సమీపంలో ఉన్న తిరుపరకుండ్రం మురుగన్ ఆలయం కొండపై కార్తీక దీపం వెలిగించటం అనేది దశాబ్దాలుగా ఓ వివాదాస్పద అంశంగా మారింది. ఈ కొండపై ఉన్న దీపస్తంభం దగ్గర కార్తీక మాసంలో మహాదీపం వెలిగించటం అనేది భక్తుల సెంటిమెంట్. ఇది శతాబ్దాలుగా వస్తోన్న ఆచారం. అందువల్ల భక్తులు దీన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ దీపం వెలిగించే విషయంలో డీఎంకే ప్రభుత్వం పెట్టిన నిబంధనలు చిచ్చురేపాయి. తిరుపరకుండ్రం కొండపై కేవలం హిందూ ఆలయమే కాకుండా సికిందర్ బాద్షా దర్గా కూడా ఉండడంతో ఇది సున్నితమైన ప్రాంతంగా మారింది. అయితే శాంతి భద్రతల పేరుతో డీఎంకే ప్రభుత్వం అభ్యంతరం చెప్పటం వెనుక కొన్ని కారణాలున్నాయి. కొండపై ఉన్న దర్గా ఆలయానికి సంబంధించి సరిహద్దు వివాదాలున్నాయి. ఓ వర్గం దీపం వెలిగించేటప్పుడు మరో వర్గంతో ఘర్షణలు జరిగే అవకాశముందని ప్రభుత్వం వాదించింది. కొండ పైభాగం ఇరుగ్గా ఉంటుందని, భారీగా జనం తరలివస్తే తోపులాటలు జరిగే ప్రమాదముందని గతంలోనూ నివేదికలిచ్చారు. అంతేకాదు కొండపై ఉన్న చారిత్రక కట్టడాలు దెబ్బతినే అవకాశముందనే వాదనలు కూడా వినిపించాయి. దీపం విషయంలో భక్తులు, హిందూ ధార్మిక సంఘాల వాదన స్పష్టంగా ఉంది. అరుణాచలం కొండపై మహాదీపం వెలిగించినట్లయితే ఇక్కడ కూడా దీపం వెలిగించడం పురాతన సంప్రదాయంగా చెప్తున్నారు. ఇతర మతపరమైన వేడుకలకు అనుమతులిస్తూ హిందూ ఆచార సంప్రదాయమైన దీపం వెలిగించడానికి ఎన్ని నిబంధనలు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. డీఎంకే ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓ వర్గాన్ని సంతృప్తి పరచడానికి దీపారాధనను అడ్డుకుంటోందని విపక్షాలు ఆరోపించాయి. అయితే ఈ అంశం మదురై హైకోర్టు బెంచ్ ముందుకు ఎన్నోసార్లొచ్చింది. ఈ సమస్యకు ఎప్పుడో పరిష్కారం చూపాల్సి ఉన్నా దానిపై స్పష్టమైన ఉత్తర్వులిచ్చేందుకు ఇంతకాలం పట్టింది. ఈ విషయంలో కోర్టు తీరుపైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇలాంటి మతపరమైన శాంతి భద్రతల అంశాల్లో న్యాయస్థానాలు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తాయనే వాదన వినిపిస్తోంది. అందుకనుగుణంగానే సంప్రదాయాల ప్రకారం దీపం వెలిగించే హక్కు భక్తులకుందని కోర్టు స్పష్టం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిర్దేశిత ప్రాంతంలో దీపం వెలిగించుకోవచ్చని అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తీర్పునిచ్చింది. కోర్టు అనుమతిచ్చిన డీఎంకే ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ని ఆశ్రయించడంతో దుమారం రేగింది. తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ సిద్ధాంతం, ఆధ్యాత్మికత మధ్య ఎప్పుడూ ఓ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. డీఎంకే ప్రభుత్వం తమకు అంతా సమానమని చెప్తూనే మైనార్టీ హక్కుల పరిరక్షణ పేరుతో హిందూ సంప్రదాయాలపై ఆంక్షలు విధిస్తుందని ముద్రపడింది. ఇదే అదనుగా విపక్షాలు కూడా ఈ అంశాన్ని ఓ పొలిటికల్ అస్త్రంగా మార్చుకున్నాయి. దీపం వెలిగించడాన్ని అడ్డుకోవటం అంటే తమిళ సంస్కృతిని, భక్తిని అవమానించటమేనని విమర్శించాయి. డీఎంకే ప్రభుత్వం అనుసరించే నాస్తిక, హేతువాద దృక్పథం వల్లే హిందూ సంప్రదాయాలను అడ్డుకుంటోందని బీజేపీ సహా ఇతర ప్రతిపక్షాలు ఆరోపించాయి. అదే కొండపై దర్గా కూడా ఉంది. అక్కడ జరిగే కార్యక్రమాలకు లేని అభ్యంతరాలు దీపానికి మాత్రమే ఎందుకని భక్తులు సైతం ప్రశ్నించడంతో ఈ ఇష్యూ స్టేట్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. కోర్టు కూడా ఒక్కరోజు దీపం వెలిగించినంత మాత్రాన శాంతి భద్రతలు దెబ్బతింటాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రియాక్ట్ అయింది. సంప్రదాయాలను పూర్తిగా అడ్డుకోవటం కంటే తగిన భద్రత కల్పించి నియమ నిబంధనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీపం వెలిగించడాన్ని అడ్డుకోవటం కంటే ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడంలో శ్రద్ధ చూపితే వివాదానికి శాశ్వత పరిష్కారం దొరికేది కదా అంటున్నారు. ప్రభుత్వం ఈ పని ముందే చేసి ఉంటే ఈ అంశం కోర్టు దాకా వెళ్లేది కాదు కదా అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
దీపం అనేది వెలుతురు మాత్రమే కాదు, కోట్లాది మంది హిందువులకు ఉన్న అచంచలమైన భక్తికి సంబంధించిన విశ్వాసం. శాంతి భద్రతల పేరిట ఆచారాలను నియంత్రించాలనుకోవటం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఈ వివాదంతో ఉద్భవించింది. కోర్టులు భక్తుల పక్షాన నిలిచినా ప్రభుత్వం పట్టుదలకు పోవటం తమిళ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపింది.